వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో స్వరస్ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా నరసింహారావు చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత నరసింహారావుకే దక్కిందన్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి 103వ జయంతి యానివర్సరీ. పివి నరసింహారావు గారు అంటే మన దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా మన తెలుగువాడు, ఆంధ్రుడు. పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా సంస్కరణ తీసుకొచ్చి చిన్నపిల్లలకి తెలవదేమో కానీ 6, 8, 9 తరగతులకి పరీక్షలు లేకుండా చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. 71లో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం, భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి సెంట్రల్ గవర్నమెంట్లో, కేంద్రంలో అనేక పదవులు నిర్వర్తించి 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు. ఆనాడు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో కనీసం పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బులు లేక మన దేశం నుంచి 2 విమానాల్లో బంగారం తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టినటువంటి ఘనత ఇంతకుముందు ప్రభుత్వాలది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని చాలా తెలివిగల ఆర్థికవేత్త, ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు, ప్రపంచ వరల్డ్ ఫైనాన్స్ ఎకనామిక్ బ్యాంక్కి చైర్మన్ చేసిన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈనాడు భారతదేశం ఇలా ముందుకెళ్తానికి కారకుల్లో ప్రథముడు పివి నరసింహారావు గారు. కార్యక్రమంలో పొన్నూరు శశి, దారా రామకృష్ణ, బుల్లయ్య, భీమా రమేష్ కుమార్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి మరణానంతరం సోనియా గాంధీ గారి నాయకత్వంలో పివి నరసింహారావు గారు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా చేస్తూ కాంగ్రెస్ పార్టీని, ఖ్యాతిని, భారతదేశంలో ఉన్న ప్రజల్ని అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ఎన్నో వ్యవసాయ సంస్కరణలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల వ్యాప్తి చెందేటట్టు ఆయన విజ్ఞానంతో, ఆయనకున్న అకుంఠిత దీక్షతోటి, ఆయనకున్న అకుంఠిత అనుభవంతో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ఉన్న విశ్వాసాన్ని పివి నరసింహారావు గారు భారతదేశ వ్యాప్తంగా ఆయన పరిపాలనలో చాలా సుభిక్షంగా పరిపాలించాడు. ఆ రోజు ఆయన చేసిన సంస్కరణలే తర్వాత కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థికవేత్తగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా, మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగిన శక్తి ఆ రోజు ఆయన చేసుకొచ్చినటువంటి సంస్కరణలే. దేశాన్ని సుభిక్షంగా కానీ, దేశాన్ని పేద వర్గాల్లో ఆదరణ కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చూసింది. అది ఇటువంటి ఉన్నతమైన వ్యక్తుల ద్వారా ప్రధానమంత్రులుగా చేసి వాళ్ళకున్న అనుభవాన్ని ప్రజలకి తీసుకొచ్చే సంస్కరణల్ని, ప్రజలకి ఉపయోగపడే పేద ప్రజల్ని ఎట్లా ఆర్థిక విధానాలని ఎలా మార్చాలి, విద్యార్థులకు ఎలా, రైతులకు ఎలా అనే సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థిరపడేటట్టు చేసిన నాయకత్వంలో మేము ఆ పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మేము పనిచేస్తున్నామంటే అటువంటి నాయకులు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. తోటకూర సుబ్బారావు పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన జ్యోతి పదవీ విరమణ చేశారు. పట్టణ గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన జ్యోతి పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు, మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 30 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు జ్యోతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జి ప్రసన్న కుమార్, జి బాబురావు, జ్యోతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొద్దిగా బాధాకరంగా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. కానీ మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, వేతనాల దృష్ట్యా ఉద్యోగ విరమణ లేక ఉద్యోగ బాధ్యత నుండి తొలగిపోవడం అనేది ఆనందంగా చేసుకున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే గతంలో ఉన్న ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఒక ప్లానింగ్, ఒక విజయం ఉంది. కాబట్టి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల కుటుంబాలు ఒక స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే జ్యోతి టీచర్ గారి నానే హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ని లీడ్ చేసేయచ్చు. టీచర్ గారికి 2 పిల్లలు అని చెప్పారు. టీచర్ గారు ఇద్దరు కూడా వెల్ సెటిల్డే, పైగా కుటుంబపరంగా ఏ ఇబ్బందులు లేవు. నా ముందు మాట్లాడినటువంటి భక్తులు చెప్పిన దాన్ని బట్టి టీచర్ గారికి మంచి ఫైనాన్షియల్ విజన్ ఉంది. దానికి తోడు సారు సహకారం. పదవి విరమణ చేస్తున్నటువంటి జ్యోతి మేడం గారికి, ఇతర టీచర్స్ అందరికీ, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతో ఆనందంగా, ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అంత ఆనందాన్ని పొందుతూ మన ఉద్యోగంలో ఒడిమెడుకులు, అలాగే ఆనందం, మన వృత్తిలో ఒక మంచి అనుభూతి. పంచాయతీ రోడ్డులో అనుమతులు లేకుండా గ్రావెల్ తోలి మాకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితుడు గాజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 50 ఏళ్లకు పైగా కొలకలూరు గ్రామంలో జీవిస్తున్నామని, తెనాలి గేటీ హాల్లో ఆపరేటర్గా పనిచేస్తానని, గ్రామంలో మాకు 5 సెంట్ల స్థలం కలదని, పూరీలుగా ఉన్న మా గృహాన్ని కూల్చివేసి డాబా నిర్మించేందుకు సిద్ధమైతే మా ఇంటికి ఎదురుగా ఉన్నవారు పంచాయతీ రోడ్డుకి అడ్డంగా గ్రావెల్ తోలించి గృహం నిర్మించేందుకు సామాగ్రి కాలినడకకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈఓఆర్డి, ఎంఆర్ఓ తదితర అధికారులకు గత 3 నెలల నుంచి చెప్తున్నానని పట్టించుకోకపోవడంతో సోమవారం సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేశానని తెలిపారు. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని మా యందు దయ ఉంచి సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. గాజుల శ్రీనివాసరావు సార్, నాకు ఖాళీ స్థలం అంతమూడు పూరీలు ఉంటే పర్యటన ఇల్లు కట్టుకున్నామండి. రోడ్డు మీద జావలు పట్టి దారి లేకుండా చేసేస్తున్నారు. నేను సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పంచాయతీ ఈఓ గారికి చెప్పాను సారు. చెప్పినగా నా పై సూత్రాలు వేశారు. దయించి నాకు న్యాయం చేయించారు. నమస్తే సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు సివిల్ సప్లైపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.